హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, దాంతో పాటు రైతు బంధు డబ్బులైతే ఉన్నాయి కదా! అవైతే రైతుల ఖాతాలైతే ప్రభుత్వం ఈరోజు సోమవారం రోజున జమ చేయడానికైతే ముందుకైతే వచ్చిందని తెలుసుకోవచ్చు. సో, ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 52,00,000 మంది, ఈ రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో అవి జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేసింది. ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా డబ్బులైతే జమ చేసినాం. కాకపోతే కొంచెం మాకైతే లేట్ అయింది అని చెప్పడం అయితే జరిగింది. ఈసారి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మనకి ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద గతంలో జూన్‌లో రావాల్సిన డబ్బులైతే మీకు గుర్తే ఉండొచ్చు. ఆ డబ్బులు ఇప్పటిదాకా రైతుల ఖాతాలైతే జమ చేయలేదని చాలా వరకైతే రైతులైతే మొన్నటిదాకైతే ఆందోళన అయితే చెందారు. అదేవిధంగా ఇప్పుడు వర్షం కారణంగా వచ్చేసి మనకైతే చాలా వరకు రైతులకైతే పంట నష్టం కూడా జరిగింది కాబట్టి దీనిపైన కూడా మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి మార్గం చూపియాలని చాలామంది రైతులైతే కోరుతున్నారు. సో, ముందుగా మనకి రైతు భరోసా, అలాగే రైతు బంధు డబ్బుల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం వేరే టాపిక్ మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకి ఏదైనా సమాచారం కావాలనుకుంటే రైతు బంధు, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ వచ్చేసి మన ఛానల్‌లో నేను చెప్తూ ఉంటాను. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే 52,00,000 మంది అయితే ఉన్నారో వాళ్ళకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా డబ్బులైతే రావాల్సి ఉందో ఆ డబ్బులనేది ఇప్పటిదాకా అయితే ప్రభుత్వం అయితే జమ చేయలేదు. సో, మీకు తెలిసిన విషయమే. ఎందుకు జమ చేయలేదని చాలా చోట్లయితే అడగడం అయితే జరిగింది. కొన్ని చోట్లయితే ధర్నా కూడా చేయడం అయితే జరిగింది. సో, దానికి మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఇన్ని రోజులైతే లేట్ అయింది కాబట్టి సో, ఇప్పటి నుంచి వచ్చేసి ఏదైతే రైతులకు హామీ ఇచ్చామో ఆ హామీ డబ్బులైతే రైతుల ఖాతాలైతే జమ చేసాం. దాంతోపాటు ఇప్పుడు పంట నష్టం ఎవరైతే వానాల కాలంగా నష్టపోయారో వాళ్ళకి కూడా వచ్చేసి మేము నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో, మనకైతే 2 గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే వెయిట్ అయితే చేయండి. 1, 2 రోజుల్లో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ అది అయిన తర్వాత వెంటనే వాళ్ళు చేస్తానని చెప్పారు కదా! సో, రైతు భరోసాకు సంబంధించిన ప్రణాళిక అయితే సిద్ధమైతే అయిపోయింది. విషయం మీకు తెలిసిందే. 10 ఎకరాలు ఉన్న రైతులకైతే ఈసారి రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తుంది. ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మనకి ఏదైతే వానకి సంబంధించిన పంట నష్టం ఎవరైతే పొందారో రైతులు, సో, వాళ్ళకొచ్చేసి మనకి నష్టపరిహారంగా డబ్బులు కూడా కేటాయించి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి, ఆ డబ్బుల వివరాలనేది మనం నెక్స్ట్‌లో మాట్లాడుకుందాం. సో, ఏదైతే ఈ డబ్బులైతే ఉన్నాయో ఈ వారంలో వచ్చేసి మీ ఖాతాలైతే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో, గతంలో కూడా చెప్పారు గానీ అప్పుడైతే డబ్బులైతే జమ కాలేదు. సో, ఈసారైనా డబ్బులైతే జమ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో, మీకు కనుక 1-5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ముందుగా మీకే జమ అయితాయి కాబట్టి ఒక్కసారి మీరైతే కామెంట్ అయితే చేయండి డబ్బులొచ్చిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో రైతు సోదరులు వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా? సో, థ్యాంక్ యూ ఆల్.